ఇలియానా డిక్రూజ్ టాలీవుడ్లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. పెళ్లి అయ్యాక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తన భర్త కోసం ఆడియన్స్కి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇలియానా డిక్రూజ్ ఇటీవలే బిడ్డకు తల్లి అయిన సంగతి తెలిసింది. విదేశీ బాయ్ ఫ్రెండ్ మైకేల్ డోలాన్తో అనుబంధంలో జన్మించిన మగబిడ్డ కోవా ఫినిక్స్ డోలాన్ తమ ఇంట అవధుల్లేని ఆనందానికి కారణమయ్యాడని ఇలియానా మురిసిపోతోంది. ప్రసవానంతర జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, భాగస్వామి మైకేల్తో తన బంధం, అతడి నుంచి సపోర్ట్ ఎలాంటిదో కూడా ఇలియానా చర్చించింది. గత ఇబ్బందులను అధిగమించిన తనకు, తన కుటుంబానికి డోలాన్ అండగా నిలిచాడని కితాబిచ్చేసింది. 2023లో ఇలియానా డిక్రూజ్, మైకేల్ డోలాన్ తమ మొదటి మగబిడ్డ కోవా ఫినిక్స్ డోలాన్ను ప్రపంచంలోకి స్వాగతించారు. అప్పటి నుంచి మాతృత్వంలో సరిగమల గురించి తన అభిమానులతో ఇల్లి అప్డేట్లను పంచుకుంటోంది. ప్రస్తుతం తన భాగస్వామి మైకేల్, బిడ్డ కోవాతో కలిసి అమెరికాలో నివసిస్తున్న ఇలియానా తాను గర్భధారణ సమయంలో తిరిగి నటనను కొనసాగించాలని మొదట అనుకున్నానని, అయితే కొన్ని సమస్యల వల్ల విరామం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. తన గర్భధారణ సమయంలో అనంతరం మద్దతునిచ్చినందుకు తన తల్లికి, మైకేల్కు కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రసవానంతర డిప్రెషన్ గురించి నిక్కచ్చుగా మాట్లాడిన ఇలియానా ఈ దశ ఉంటుందని, శ్రీని ఏదీ సిద్ధం చేయలేదని తన అనుభవాన్ని చెప్పింది. తమ మధ్య మూడో వ్యక్తి వల్ల మైకేల్ని కోల్పోతున్నానని కూడా ఇలియానా అంది. మే 2023లో పెళ్లి జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఇలియానా ఆ సీక్రెట్ గురించి ప్రస్తావించలేదు. పబ్లిక్ స్క్రూటినీతో గత ప్రతికూల అనుభవాలను ప్రస్తావిస్తూ తన సంబంధాన్ని బహిరంగంగా చర్చించడానికి సంకోచించానని అంగీకరించింది. నా గురించి చెప్పే వాటిని నేను మేనేజ్ చేయగలను, కానీ నా భాగస్వామి లేదా నా కుటుంబం గురించి చెత్తగా మాట్లాడటం నాకు సౌకర్యం అనిపించదు అని అసహనం వ్యక్తం చేసింది. మైకేల్పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ అతడు ఎంతో మనోహరమైన వ్యక్తి అని అన్నారు. అతడి నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని తెలిపింది. మైకేల్ని కలవటం నా అదృష్టం. అతడు నా సినిమాల పాటల గురించి తెలుసుకుని, పాటల్లో సాహిత్యాన్ని కూడా తెలుసుకుని మరి అతడు పరిచయం పెంచుకోవటం ఆసక్తిగా అనిపించిందని ఇలియానా తెలిపింది. మొత్తానికి ఇలియానాను బాగా అర్థం చేసుకున్న ప్రియుడు మైకేల్ అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఆయన గురించి ఇలియానా ఇప్పుడిప్పుడే మనసు విప్పి మాట్లాడుతుంది.